హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారి కలయికలో వస్తున్న నెక్స్ట్ మూవీ అఖండ 2. సో అఖండ తాండవం అని చెప్పి ఈ మూవీకి మనకి నేమ్ అయితే పెట్టారు. సో విడుదల తేదీ గురించి ముందు నుంచి మనకి ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ఒక పోస్ట్ అయితే వచ్చింది. సో సెప్టెంబర్ 25th అడుగు పెట్టడానికి అఖండ 2 ఆల్మోస్ట్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకుంది. బాలకృష్ణ గారు తనకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్నట్లుగా డైరెక్టర్ బోయపాటి గారు పోస్ట్ అయితే పెట్టారు. సో ఇది చూస్తున్నట్లయితే నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారికంగా మరోసారి అయితే దీన్ని అనౌన్స్ చేసింది. అండ్ ప్రజెంట్ ఆ ఫొటోస్ ఏవైతే షేర్ చేసుకున్నారో వాటి ద్వారా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఇంకొక పార్ట్ బ్యాలెన్స్ ఉందని చెప్పి టాక్ ఉంది. సో ఈ నెలలో దాన్ని షూట్ చేసి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ తదితర పనులన్నీ శరవేగంగా పూర్తి చేయడానికి మనకి సిద్ధమవుతున్నారు మేకర్స్ అయితే. అండ్ ఇలా చూస్తున్నట్లయితే అసలు ఈ డిస్కషన్ రావడానికి మెయిన్ కారణం ఓజీతో క్లాష్ రావడమే. నిజానికి ఈ తేదీని ముందుగా లాక్ చేసుకున్నట్లయితే అఖండ 2నే. సో దానికి తగ్గట్టుగానే షెడ్యూల్ అన్ని ప్లాన్ చేసుకున్నారు. ఏది మిస్ అవ్వకుండా పక్కాగా పూర్తి చేసుకున్నారు. ఈలోగా ఓజీ రావడం అండ్ ఓజీకి ఆ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఎవరో ఒకరు తప్పుకుంటారని చెప్పి ఇండస్ట్రీలో కంప్లీట్గా అయితే మనకి న్యూస్ అయితే జరిగింది. బట్ స్టిల్ ఇప్పుడు ఈ మధ్య విశ్వప్రసాద్ గారు కూడా 2 మూవీస్ కాదు ఏదో ఒక మూవీ వస్తుందని చెప్పి చిన్న హింట్ అయితే ఇచ్చారు. సో తీరా చూసినట్లయితే ఇప్పుడు ఎవరు కూడా వెనక్కి తగ్గేందుకు రెడీగా లేరు. డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూసుకుంటే మాత్రం ఓపెనింగ్స్ పరంగా ఇద్దరి మధ్య కలెక్షన్స్ పంచుకొని రావడం వల్ల ఖచ్చితంగా కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 2 మూవీస్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓజీ వర్సెస్ అఖండ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సో ఇంకా 50 days కూడా లేదు. సో ప్రమోషన్స్ అన్నీ కూడా వేగవంతం చేయాల్సి ఉంది. ఓజీ నుంచి ఇప్పటికే ఒక ఫస్ట్ సింగిల్ వచ్చేసి ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది కదా. సో అఖండ 2 ఇంకా స్టార్ట్ చేయలేదు. సో 2 మూవీలకి తమన్ గారే సంగీతం అందిస్తుండటంతో అది కూడా ఇంకో రకమైన సస్పెన్స్ ఏంటంటే 2 మూవీస్కి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే పోలికలు వస్తాయి. ఆ మూవీకి బాగా ఇచ్చాడు, ఈ మూవీకి బాగా ఇవ్వలేదు అనే పోలికలు అయితే వస్తాయి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా 2 మూవీలకి కూడా ప్యారల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత అయితే తమన్ గారి మీద ఉంటుంది. సో ఏది లేదన్నా సరే 200 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ అయితే దీని మీద ఆధారపడి ఉంటుంది. సో 25th సెప్టెంబర్ అనేది బాక్స్ ఆఫీస్ మహాయుద్ధంలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా సంక్రాంతి టైంలో మనం చూస్తాం ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో పెద్ద మూవీస్ అన్నీ ఒకేసారి రావడం. సో ఈసారి ఫస్ట్ టైం మనకి అంత పెద్ద క్లాష్ అయితే మళ్ళీ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రేజ్ పరంగా చూసుకున్నట్లయితే 2 మూవీస్కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సో ఏ మూవీ వెనక్కి తగ్గినా మనకి ఇంకొక మూవీకి అడ్వాంటేజే అది. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఫైనల్గా ఇంకొక 50 days కూడా లేదు. ఈలోపు ఎవరైనా డెసిషన్ మార్చుకుంటారా లేకపోతే 2 మూవీస్ కూడా ప్యారల్గా దిగుతాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.